ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం పంచాశత్వర్ణరూపేణ యయా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. నమస్తే జగదేకమాతః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా ఉపాఖ్యానే భండాసుర ప్రాదుర్భావో నామ ఏకాదశ అధ్యాయము. 11వ అధ్యాయంలో భండాసురుని యొక్క ఆవిర్భావం చెప్పబోతున్నారు. అగస్త్యుల వారు అడుగుతున్నారు, కథం భండాసురో జాతః, కథం సా త్రిపురాంబిక, కథం బభంజతం సంఖ్యే తత్సర్వం వద విస్తరాత్. సంస్కృతము చిన్న చిన్న పదాల్లోకి విడదీసుకొని చదవగలిగితే చాలా మటుకు అర్థమైపోతుంది. కథం భండాసుర జాతః, కథం అంటే ఏ విధంగా, జాతః అంటే పుట్టాడు, ఆవిర్భవించాడు లేదా ఉత్పన్నమయ్యాడు. భండాసురుడు ఏ విధంగా ఉత్పన్నమయ్యాడు. కథం సా త్రిపురాంబిక అంటే త్రిపురాంబిక ఏ విధంగా ఆవిర్భవించారు. కథం బభంజతం ఏ విధముగా వాడిని లేదా అతనిని, బభంజ అంటే భంజనము అన్న మర్దనము, తం అంటే అతనిని, సంఖ్యే సంఖ్యే అంటే యుద్ధం, తత్సర్వం వద అదంతా కూడా వద అంటే చెప్పండి, విస్తరాత్ విస్తారంగా నాకు చెప్పండి. సో హయగ్రీవుల వారు చెప్తున్నారు, హయగ్రీవాచ పురా దాక్షాయణీం త్యక్త్వా పితుర్యజ్ఞ వినాశనం లేదా వినాశినీం ఆత్మానమాత్మనా పశ్యం జ్ఞానానందరసాత్మకః ఉపాస్యమానో మునిభిః అద్వంద్వగుణలక్షణః గంగాకూలే హిమవతః పర్యంతే ప్రవివేశః సాపి శంకరమారాధ్య చిరకాలం మనస్వినీ యోగేన స్వాం తనుం త్యక్త్వా సుతాసీద్ధిమభూద్భృతః స శైలో నారదాత్ శ్రుత్వా రుద్రాణి ఇతి స్వకన్యకాం తస్య శుశ్రూషణార్థాయ స్థాపయాయాస చాంతికే ఏతస్మిన్నంతరే దేవాః తారకేణ హి పీడితాః బ్రహ్మణోక్తా సమాహూయ మదనం చ ఇదం అబ్రువన్ సర్గాదౌ భగవాన్ బ్రహ్మ సృజమానో అఖిలా ప్రజాః న నిర్వృత్తిరభూత్తస్య కదాచిదపి మానసే తపశ్చచార సుచిరం మనోవాక్కాయ కర్మభిః తతః ప్రసన్నో భగవాన్ స లక్ష్మీకో జనార్దనః కరేణ ఛందయామాస వరద సర్వదేహినాం. అగస్త్యుల వారు అడిగారు, భండాసురుడు ఏ విధంగా జన్మించాడు, త్రిపురాంబిక ఏ విధంగా జన్మించారు, ఏ విధంగా భండాసురుణ్ణి యుద్ధంలో నిర్జించారు, ఇదంతా విస్తారంగా నాకు చెప్పండి అంటే హయగ్రీవుల వారు అంటున్నారు, తండ్రి చేసినటువంటి యజ్ఞంను వినసింపచేసినటువంటి దాక్షాయిణి యజ్ఞంలో సతీదేవి తండ్రి యజ్ఞాన్ని నాశనం చేశారు. అది విన్నటువంటి శివుడు ధ్యానమగ్నుడైపోయి జ్ఞానానంద రసస్వరూపుడై అద్వంద్వగుణ లక్షణుడయ్యాడు. అంటే నిర్వీకారిగా నిశ్చలంగా అయిపోయారు. మునులందరూ కూడా ధ్యానమగ్నుడైనటువంటి ఆ మహేశ్వరుణ్ణి ఉపాసిస్తున్నారు. అలా అలా తిరుగుతూ హిమోత్పర్యంతంలో గంగా తీరంలో ప్రవేశించారు. ఆ దాక్షాయిణి కూడా చిరకాలము శంకరుని ఆరాధించి మనస్విని అయి యోగముతో శరీరమును చాలించిన తర్వాత హిమవత్ పర్వతరాజుకి కూతురయ్యారు. హిమవత్ పర్వతము మేనక ఆ తల్లి పేరు. ఆయనకు కూతురుగా అయిన సందర్భంలో ఒకరోజు దేవర్షి అయినటువంటి నారదుడు
హిమవంతుని దగ్గరికి రావటము, ఆమె సాముద్రిక లక్షణాలని, హస్త సాముద్రికము చూసి ఈమె రుద్రునికి భార్య అవుతుంది అని విని రుద్రాణి అను తన కన్యకను రుద్రుని శుశ్రూషకై రుద్రుని కడకు పంపించారు హిమవంతుడు. ఈ లోపల తారకాసురుడితో దేవతలందరూ కూడా పీడించబడుతున్నారు. దేవతలందరూ చేరి మన్మధుడిని పిలిపించి సృష్టికి మొదట సమస్త ప్రజలను సృష్టించుచున్నటువంటి బ్రహ్మకు మనమును తృప్తి కలగలేదు. మనోవాక్కాయ కర్మలతో తపస్సు చేశారు. భగవానుడైనటువంటి జనార్దనుడు అందరికీ కూడా వరములు ఇచ్చేటువంటి వారు, కామధేను వంటి వారు లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షుడై వరం కోరుకోమంటే బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మ ఉవాచ యది తుష్టోసి భగవనన్ అనాయాసేన వై జగత్ చరాచరయుతం చైతత్ సృజామి త్వత్ప్రసాదత. హే భగవన్ విష్ణు, మీరు సంతోషించి నాకు వరం ఇవ్వదలుచుకున్నచో నీ అనుగ్రహంతో నేను నిరాయాసంగా ఈ జగత్తు అంతా కూడా సృజించుతాను. విష్ణువు బ్రహ్మ చెప్పిన మాటని లక్ష్మీదేవి వంక చూశారు. ఆ చూసినటువంటి చూపుకి మన్మధుడు జగన్మోహన రూపంతో ఉద్భవించాడు. సో మన్మధుడి తల్లి తండ్రి ఎవరు గ్రహించండి. సంతుష్టుడైనటువంటి హరి అతనికి ఆయుధంగా పుష్పబాణములను, చెరుకు విల్లును, విజయత్వమును, అజేయత్వమును ప్రసాదించారు. మన్మధుడిని జయించటము మహామహారుషులకి కూడా దుష్కరమైనటువంటి కార్యమే. స్వకర్మ కారణముగా ఈ మన్మధుడు ప్రాణులను సృజించును. సాక్షివై ఓ బ్రహ్మ, నీవు స్వజనంతో సుఖముగా ఉండి సాక్షిగా చూడు, చాలు, మొత్తం ఈయనే చేసేస్తాడు. ఈ విధంగా వరం పొందినటువంటి బ్రహ్మ నీ యందు అంటే మన్మధుని యందు ఆ సృష్టి భారం ఉంచి దేవతలు మన్మధుడితో అంటున్నారు, ఇదంతా చెప్తున్నారు. మానసికముగా బ్రహ్మ ఇప్పటికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నాడు. కాబట్టి ఓ మన్మధుడా, నీ బలము వీర్యము వ్యర్థం కాదు. నువ్వు సాక్షాత్తు విష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఉద్భవించినటువంటి వాడివి. ఇక బ్రహ్మదత్తవరుడైనటువంటి ఈ తారకుడు ఉన్నాడు కదా, వీడు రాక్షసుడు. అన్ని లోకాలని విశేషముగా దేవతలని బాధిస్తున్నాడు. వీడికి శివపుత్రుని వలన తప్ప ఇంకా ఎవరి నుంచి కూడా భయం లేదు. శివుడ ధ్యానముద్రలో ఉన్నారు. నిర్వికారంగా, నిష్క్రియుడుగా, ధ్యానమగ్నుడై నిర్వికల్ప సమాధిలో ఉన్నారు. నీవు తప్ప ఈ పని ఇంకెవరూ చేయలేరు. నీవు నీ స్వహస్తముననే ఈ కార్యమును నెరవేర్చుము. ఇంకెవరి వల్ల కాదు ఇది. ప్రస్తుతము రమ్యమైనటువంటి హిమాలయం పైన మునులు ఆవరించి ఉండగా శివుడు ఆత్మైక్య ధ్యాన నిరతుడై ఉన్నారు. అమ్మవారు అక్కడ సేవ చేస్తున్నారు. కాబట్టి అమ్మవారు కూడా, గౌరీ కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి నీ బాణ ప్రభావంతో శివుని గౌరీ యందు నియోగించుము. దానివలన వారికి పుత్రుడు కలుగగలడు. ఈ చిన్న పని చేసి పెట్టు నాయన ఓ మన్మథ మహాబల. నీవు చేసేటువంటి ఈ చిన్న కార్యంతో దేవతలందరికీ కూడా మేలు కలుగుతుంది. మమ్మల్ని అందరినీ కాపాడినవాడు అవుతావు, మమ్మల్ని కాపాడు అని చెప్పి దేవతలందరూ మన్మధుడిని ఈ విధంగా ఉద్బోధించారు. దేవతలే ఈ విధంగా అభ్యర్థించి పొగుడుతూ ఉండగా మన్మధుడు విధి ప్రేరితుడై, దైవ ప్రేరితుడై తన వినాశమునకు శివుడు ఉన్నటువంటి హిమాలయాలకి బయలుదేరాడు. ఏమియో ఆరాధించుచున్నటువంటి వాడు. శివుడు ఏమి ఆరాధిస్తున్నాడు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ధ్యానములో మూసినటువంటి కన్నులు కలవాడు, ధ్యానం సుఖాసీనుడై ధ్యానముద్రలో కూర్చున్నటువంటి వాడు అయినటువంటి ఈశ్వరుని చూసి తన ఆయుధమైనటువంటి పూబాణాలని ఎక్కుపెట్టారు. అంతలో హిమవంతుని కూతురు అద్భుత రూపధారిణి పుష్ప ఉపహారములతో పూజింపదలిచి శివుని కడకు సేవించడానికి వచ్చి సేవలో మునిగినటువంటి ఆ పార్వతిని అతి బలుడైనటువంటి మన్మధుడు చూశారు. సర్వప్రాణులకు కనపడకుండా శివునికి సమీపముననే ఉండి మన్మధుడు తన శ్రేష్టములైనటువంటి బాణములను మహేశ్వరునికి గుచ్చుకునేటట్లుగా ప్రయోగించారు.
పుష్పబాణములు తగిలినటువంటి శివుడు తన ధ్యానం నుంచి బయటికి వచ్చి తన కార్యములను విస్మరించి మన్మథావిష్టమతి అయి గౌరిని చూసెను. క్షణంలోనే ఇది ఏమి వైపరీత్యము అని ఆలోచించి మరలా ధైర్యమును వహించి, అంటే ఇంద్రియ చాపల్యమును అరికట్టి తేరిపార అటు ఇటు చూడగా కుసుమాయుధుడైనటువంటి మన్మధుడు కనిపించాడు. మన్మధుడు కనపడగానే జరిగిందంతా శివుడికి అర్థమైంది. ఓహో, వీడి క్రియమూలాన నాకు ధ్యాన భంగం అయ్యింది అని కోపించి ముల్లోకములను దహింప సమర్థమైనటువంటి మూడో కన్ను తెరిచి మకరధ్వజుడైనటువంటి మన్మధుని దహించి వేశాను. ఈ విధంగా శివునిచే తిరస్కరింపబడి దుఃఖితరాలైనటువంటి శైలరాజపుత్రి తన తల్లిదండ్రుల అనుమతిని పొంది తపస్సు చేయటానికి ఆమె వనమునికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ మదన భస్మను చూసి చిత్రకర్ముడైనటువంటి గణేశ్వరుడు అంటే వినాయకుడు కాదు, చిత్రకర్ముడైనటువంటి గణేశ్వరుడు, అంటే శివగణములలో ఒక గణమునకు ఈశ్వరుడు అయినటువంటి వాడు గణేశ్వరుడు. ఆ భస్మతో చిత్రాకారము కలిగినటువంటి పురుషుని సిద్ధం చేశాను. అధ తద్భస్మ సంవీక్ష్య చిత్రకర్మ గణేశ్వర తద్భస్మనాతు పురుషం చిత్రాకారం చకారస తం విచిత్రతనుం రుద్రో దదర్శాగ్రేతు పూరుషం తత్క్షణాజ్జాత జీవో భూన్మూర్తిమానివ మన్మథః మహాబలో అతి తేజస్వి మధ్యాహ్నార్క సమప్రభః. ఎటువంటి వాడు? ఈ చిత్రకర్మమైనటువంటి గణేశ్వరుడు భస్మతో చేసినటువంటి ఆ పురుషుని సిద్ధం చేసి ఆ విచిత్ర శరీరం కలిగినటువంటి పురుషుని రుద్రుడు తన ఎదుట చూసెను. ఆ క్షణముననే అతడు ఆకారము దాల్చిన మన్మధుని వలె ప్రాణము కలిగినటువంటి వాడయ్యను. అతడు మహాబలుడు, అతి తేజస్వి, సూర్యకాంతి సమకాంతి కలవాడు అయ్యాడు. మన్మధుని యొక్క దేహం నుంచి ఉద్భవించినటువంటి వాడు కాబట్టి వాడికి సహజంగానే, అంటే ఆ దేహ భస్మం నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి వాడికి సహజంగానే మన్మధుడి సౌందర్యము, మన్మధుడికి విష్ణుమూర్తి వరముగా ఇచ్చినటువంటి అజేయత్వము అనేటువంటివి సహజంగానే ప్రాప్తించినాయి. చిత్రకర్మ అయినటువంటి గణేశుడు తన బాహువులతో ఆ పురుషుని కౌగిలించుకుని సంతోషించను. అంటే తను సృష్టించాడు కాబట్టి వాడికి ప్రాణం కూడా వచ్చింది, సంతోషించాడు. తం చిత్రకర్మాబాహుభ్యాం సమాలింగ్య ముదాన్వితః స్తుహి బాల మహాదేవం సతు సర్వార్థ సిద్ధితః ఇత్యుక్త్వా శతరుద్రీయం ఉపాదిశదమేయధీః ననామ శతశో రుద్రం శతరుద్రియమాజపన్ తతః ప్రసన్నో భగవాన్ మహాదేవో వృషధ్వజః వరేణ ఛందయామాస వరం వవ్రేస బాలకః ప్రతిద్వంద్వి బలార్థం తు మద్బలేన ఉపయోక్ష్యతి తదస్త్రశస్త్ర ముఖ్యాని వృధా కుర్వంతు నో మమ తథేతి తత్ప్రతిశ్రుత్య విచార్య కిమపి ప్రభుః షష్టివర్షసహస్రాణి రాజ్యమస్మై దదౌ పునః ఏతద్దృష్ట్వా తు చరితం ధాతా భండితి యదువాచ తతో నామ్నా భండో లోకేషు కథ్యతే ఇతి దత్వా వరం తస్మై సర్వైర్మునిగణైర్వృతః దత్వా అస్త్రాణి చ శస్త్రాణి తత్రైవాంతరదహాచ్చ సహ. గణేశుడు తన బాహువులతో ఆ ఉద్భవించినటువంటి పురుషుని కౌగులించుకుని సంతోషించి ఆ బాలకుడితోటి మహాదేవుని స్తుతించుము, మహాదేవుడు సర్వార్థ సిద్ధులను ఒసగువాడు అని చెప్పాడు. ఇంత అంతా అని ఏం చెప్పాలి? మహాబుద్ధిమంతుడు, అటువంటి బుద్ధి కలిగినటువంటి గణేశుడు శతరుద్రీయమును ఉపదేశించాడు ఆ బాలుడికి. ఆ బాలుడు కూడా శతరుద్రీయమును పూర్ణముగా జపించుచు 100 సార్లు రుద్రునికి నమస్కరించాడు, శతరుద్రీయం స్మరిస్తూ జపిస్తూ. దానితో ప్రసన్నుడైనటువంటి భగవంతుడు మహాదేవుడు వృషధ్వజుడు అయినటువంటి శివుడు ఆ బాలుణ్ణి వరం కోరుకో అని అన్నారు. అతడు శత్రుబల ప్రయోజనము నా బలమును ఉపయోగింపక నెరవేరకుండుగాక, శత్రువు యొక్క సగబలము నాలో చేరి శత్రువునకు ఉపయోగింపబడకుండుగాక, కావున శత్రువు యొక్క అస్త్రములు శస్త్రములు ఇవన్నీ కూడా వ్యర్థములగుగాక, కానీ నేను ప్రయోగించేటువంటి అస్త్రములు శస్త్రములు వ్యర్థము కాకుండుగాక. ఈ విధంగా వరం కోరారు. సరే అని శివుడు వరమిచ్చి ఒక క్షణం ఆలోచించి ప్రభు అయినటువంటి శివుడు ఇతనికి
60,000 ఏండ్ల వరకు రాజ్యమును అనుగ్రహించారు. అంటే నీకు ఈ శక్తి 60,000 సంవత్సరములు ఉంటుంది అని అనుగ్రహించారు. ఆ క్షణకాలం ఆలోచన చేసి ఈ లిమిట్ పెట్టకుండా ఉండుంటే ఏమై ఉండేదో ఇంక మనకు తెలియదు. ఈ చరిత్రను చూసి బ్రహ్మ భండ్ అన్నారు. అందుకని ఆ నామంతో ఈ బాలకుడు లేదా ఈ పురుషుడు లోకములందు భండు అని చెప్పబడుతున్నాడు అని ఈ విధంగా వరములు ఇచ్చి అస్త్రములను శస్త్రములను ఇచ్చి మునిగణములతో ఆవరింపబడినటువంటి వాడై శివుడు అంతర్ధానమయ్యారు. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే భండాసుర ప్రాదుర్భావో నామ 11వ అధ్యాయ. 11వ అధ్యాయము సమాప్తమైంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.